హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఉగాది కోసం నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, లాంగ్ ఫ్రాక్స్ అనమాట, అనార్కలి టైప్స్లో తీసుకున్నాను. సో అవి ఎలా వచ్చాయంటే చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా డ్రెస్సెస్ అనార్కలీలో తీసుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనార్కలి టైప్లో తీసుకుందామని చెప్పి. బట్ యా, ఫైనల్గా అయితే బోల్డ్ అని తీసుకున్నాను. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించేస్తాను, చూసేద్దాం. గైస్, ఫస్ట్ డ్రెస్ అయితే పింక్ కలర్. ఎంత ప్రీటీగా ఉందో ఈ కలర్. సో ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాము. మంచిగా ఇలాగా జిప్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు. గైస్ చూడండి, దీని మీద వర్క్ అయితే ఎంత ప్రీటీగా ఉందో. వావ్ వావ్ వావ్, సో ప్రిటీ గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది ఏంటి ఇది. ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ మొత్తం వర్క్ ఇచ్చారు. సో ఈ వర్క్ అయితే ఇలాగా చమ్కీస్, కొంచెం థ్రెడ్ వర్క్ అలా ఉంది. ఇక్కడ హ్యాండ్స్కి ఏమో కట్ వర్క్ ఇచ్చారు. ఈ కట్ వర్క్ కూడా చిన్నగా చమ్కీస్ ఇట్లా పెట్టారు. ఫ్రంట్ చూసారా గైస్, ఎంత హెవీ వర్క్ ఉందో. ఫుల్ అంటే ఫుల్ హెవీ వర్క్. సో హ్యాండ్ ఇది, ఇక్కడ నడుము దగ్గర కూడా బెల్ట్ టైప్లో ఇలా ఇచ్చారు డిజైన్ చేసి. ఎంత బాగుందో. కానీ బ్యాక్ సైడ్ ఏం కట్టుకోవడానికి ఏం లేదు, జస్ట్ అట్లా కనిపించడానికి అనమాట. గేరా కూడా చాలా అంటే చాలా బాగుంది గైస్, కనిపిస్తుందా? సో లైనింగ్ కూడా ఉంది, ఫుల్ లైనింగ్ ఉంది. కింద కొంచెం ఇలా స్టిఫ్గా ఉండడానికి ఇది ఏదో వేసారు ఇక్కడ లోపల. సో లైనింగ్ చూపిస్తాం. లైనింగ్ క్రేప్, కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇలా గేరా మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగా డిజైన్ ఇచ్చారు. దీనివల్ల అనుకుంటా ఫుల్ ఎలిగెంట్గా, ఫుల్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్ ఉంది గైస్ ఫుల్గా. కానీ బ్యాక్ సైడ్ మరి ఇక్కడ అయితే వర్క్ ఇవ్వలేదు, ప్లెయిన్గానే ఉంచేశారు. ఇంకా ఇంతకంటే హెవీగా అయితే అస్సలు బాగోదు. సో యా, చాలా అంటే చాలా ప్రీటీగా ఉంది. హాఫ్ హ్యాండ్స్, హాఫ్ షోల్డర్స్ అనమాట, ఫుల్ రాదు దీనికి. దీనికైతే హ్యాండ్స్కి లైనింగ్ ఏం లేదు, కొంచెం గుచ్చుకుంటుంది అనుకుంటా వేసుకున్నప్పుడు, అంత తెలియట్లేదు కానీ. బట్ యా, చూడ్డానికి మాత్రం టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్ అంటే టూ గుడ్. ఎంత బ్రైట్గా ఉందో కదా. బేసిక్గా నా దగ్గర ఇంత బ్రైట్ కలర్ లేదు. సో సరే ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నా. ఇట్స్ టూ గుడ్, చాలా బాగుంది. ఇది ఒక మంచి పింక్ కలర్. మీకు ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ బ్యూటిఫుల్ పింకీ కలర్ అనమాట ఇది. యా, బాగుంది గైస్, చాలా అంటే చాలా బాగుంది. దీని లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇంకోటి చూసేద్దాం గైస్. ఇంకోటి వచ్చి పీచ్ కలర్లో తీసుకున్నాను. నాకు బేసిక్గా చాలా ఇష్టం లైట్ కలర్స్ అంటే. నేనైతే లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని కొంచెం బ్రైట్ కలర్ వేసుకుంటాను. సో బ్యూటిఫుల్ పీచ్ కలర్ గైస్, కనిపిస్తుందా మీకు? మంచి పీచ్ కలర్ ఇది. ఒక లైట్ ఆరెంజ్లో పీచ్ ఉంటుంది కదా, ఆ పీచ్ అనమాట. సో ఒక రకమైన పీచ్ కలర్. ఇదైతే 3 పీస్ సెట్ గైస్. సో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ గేరా గైస్. ఎంత ప్రీటీగా ఉందో గేరా అయితే చూడండి. అమేజింగ్, నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది గైస్. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో హ్యాస్టీస్గా వచ్చింది. సేమ్ టైం కప్స్ కూడా వచ్చాయి ఫ్రంట్కి. ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ గైస్, ఇది ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ అనమాట. ఎంత టూ గుడ్ గైస్, టూ గుడ్ అంటే టూ గుడ్. చూసారా, చాలా బాగుంది. నాకైతే ఇలాంటి కలర్స్ చాలా ఇష్టము. సో క్లాత్ కూడా షైన్ అవుతుంది. దగ్గరగా చూపిస్తాం, మీకు అర్థమైంది, కనిపిస్తుందా? సో షైన్, మంచి షైన్ ఉంది. సేమ్ టైం ఇక్కడంతా ఇలాగా రౌండ్ రౌండ్ పూసలతో ఇలాగా ఒక డిజైన్ లాగా చేశారు. నాకు అదంతా మంచిగా అనిపించలేదు, బట్ అది లేకుండా ప్లెయిన్ ఇస్తేనే బాగుండేదేమో. బట్ యా, ఏదో కొంచెం క్రియేటివిటీ ట్రై చేశారు. వీ నెక్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ప్లెయిన్ వేసుకున్నప్పుడు మంచిగా చోకరు, బిగ్ ఇయర్ రింగ్స్ ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లుక్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. చాలా క్లాసీగా ఉంటాయి ఇలాంటి కలర్స్. నాకు చాలా ఇష్టం. టూ గుడ్, అంత బాగుంది. ఇది కూడా నుంచోడానికి ఇట్లాగా బకరం ఏదో ఒక బిగ్ స్టిప్గా ఇచ్చారు. లైనింగ్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ క్రేప్ అనమాట. ఇది కూడా షైన్ అవుతుంది. సో యా, దీని దుప్పటా అండ్ ట్రౌజర్ చూపిస్తా గైస్. ట్రౌజర్ వచ్చేసి ప్లెయిన్ క్రేప్లోనే ఇచ్చేసారు మనకి. సో మొత్తం సింపుల్, ఏం లేదు, జస్ట్ నార్మల్ లూజ్ ప్యాంట్లా ఇచ్చారు అంతే. దీని దుప్పట చూద్దాం. దీని దుప్పట మాత్రం ప్రీటీగా ఇచ్చారు, సేమ్ కలర్ బట్ పింక్ కాంబినేషన్లో వర్క్ ఇచ్చారనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు దుప్పట. కొంచెం లెంత్ ఇచ్చి ఉంటే బాగుండేది.
బట్ యా సేమ్ ఫ్యాబ్రిక్ బట్ డిజైన్ మాత్రం ఇచ్చారు. ఇలా మొత్తం కట్ వర్క్ ఇచ్చారు సైడ్ అంతా, బోత్ సైడ్ వర్క్ ఫ్లవర్స్ ఇచ్చారు, పెద్ద పెద్ద పింకీ ఫ్లవర్స్. ఇలాంటి మంచి క్రేప్ దుపట్టాస్ ఏంటంటే ఎట్లా వేస్తే అట్లా ఉంటాయి అన్నమాట. స్టైలిష్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది గైస్. టూ గుడ్. ఇదైతే దుపట్టా చాలా అంటే చాలా బాగుంది. అంటే మొత్తం డ్రెస్ అంతా మరీ ప్లెయిన్ అయిపోకుండా కొంచెం డిఫరెన్సెస్ రావడానికి దుప్పటాలో డిఫరెన్స్ చేశారు. మరి కాంట్రాస్ట్ కూడా వెళ్ళకుండా కొంచెం డార్క్ పింక్లో ఇలా ఫ్లవర్ డిజైన్ చేశారు దుప్పటాకి. ఇట్స్ గుడ్, చాలా బాగుంది. బయటికి టెంపుల్స్కి ఇట్లా వేసుకొని వెళ్ళినప్పుడు ఎంత క్లాసీ లుక్ కనిపిస్తుందో గైస్ కదా. సో ప్రిటీ, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది ఇది గైస్. ఇంకోటి మంచి పర్పుల్ కలర్, అసలు ఈ మధ్య పర్పుల్ కలర్ ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా, సో అందుకని నేను కూడా ఈ డ్రెస్ పెట్టా. ఇది మింత్రాలోనో అమెజాన్లోనో పెట్టాను గైస్. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేద్దు. కానీ ఇదైతే సింగిల్ పీస్ గైస్. అసలు ఎంత బాగా వచ్చిందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా వస్తాయి ఇవి అని చెప్పి. సో దీని గేరా చూడండి గైస్, ఎంత ప్రీటీగా ఉందో అసలు. వావ్. దీనికి ఏంటంటే నెక్ పార్ట్ మాత్రమే డిజైన్ చేశారు, మొత్తం ప్లెయిన్ అనమాట, అసలు ఏం లేదు, కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది ఒక డిఫరెంట్ లుక్ అనిపించిందని పెట్టాను. హ్యాండ్స్ అయితే ఇలా వర్క్ ఇచ్చారు. అయ్యో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయలేదు. సో హ్యాండ్స్ అయితే ఇలా డిఫరెంట్గా వర్క్ ఇచ్చారు, కింద కట్ వర్క్ ఇచ్చారు. ఇట్లా కొంచెం పెద్ద పెద్ద చమ్కి, ఇది మిషన్ వర్క్ సమ్మంటారు కదా అట్లా ఉందన్నమాట. నెక్ మొత్తం కూడా కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు, కొంచెం మంచిగా డీప్, అదంతా బాగుంది, మరి హై నెక్ కాకుండా. సో ఎంత బాగుందో కదా. హ్యాండ్స్ అయితే ఇంత వర్క్ వస్తుంది. దీన్ని 3/4 అనాలో ఏమనాలో తెలీదు, కొంచెం బ్లౌజ్ లెంత్ వస్తుందన్నమాట. ఎంత బాగుందో, చాలా బాగుంది. బ్యాక్ అదంతా ప్లెయినే, ఏం లేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్ అండి, టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది. ఇక్కడ మొత్తం మంచిగా స్ప్లిట్స్ పెట్టారు, ఎంత బ్యూటిఫుల్గా పెట్టారో అసలు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఎంత నీట్గా స్టిచ్ చేశారో. సో స్టిచ్చింగ్ అయితే టూ గుడ్ ఉంది. లైనింగ్ కూడా లెంత్ చాలా బాగుంది, క్రేపే ఇచ్చారు వీళ్ళు. సో ఇది కూడా అంతే, స్టిఫ్గా నుంచోడానికి ఇట్లాగా దీన్ని ఏమంటారో ఇలాగా ఇచ్చారనమాట. ఇది ఏమంటారో నాకు అసలు తెలీదు, బట్ వెయిట్ కూడా చాలా బాగుంది. ఇది గైస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ కుచ్చిళ్ళు పెట్టారనమాట మొత్తం. చాలా బాగుంది గైస్ ఇదైతే. సో ఇంకోటి చూద్దాం, ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్. ఇది కూడా నాకు ఈ కలర్ నా దగ్గర లేదు, అందుకే పెట్టాను. ఇది కూడా ఫుల్ అనార్కలి టైప్ అనమాట. యాక్చువల్గా నాకు దీని నెక్ డిఫరెంట్గా అనిపించి పెట్టాను గైస్, చూడాలి మరి లెంత్ ఎక్కువైందో మరి ఏంటో తెలియట్లేదు కానీ. బట్ యా, ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇది ఎల్లోలో ఒక లైట్ ఎల్లో అని చెప్పచ్చు, లేదా మెహందీ అని చెప్పచ్చు. దీన్ని మెహందీ అని చెప్పచ్చో లేదో తెలీదు, బట్ చాలా ఎంత సాఫ్ట్ ఉందంటే ఓ మై గాడ్, చాలా అంటే చాలా బాగుంది గైస్. ఎంత స్మూత్ ఉందో, ఫ్లేర్ చూసారా మీకు కనిపిస్తుందా? ఎంత ఇట్లాంటివి ఎండాకాలంలో కూడా వేసుకొని కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు గైస్. దీని ఫ్లేర్ గురించి నో వర్డ్స్, అసలు మాటలు లేవు, చాలా బాగుంది. కింద మళ్ళీ దానికి ఇలా డిఫరెంట్గా కుచ్చు ఇచ్చారు గైస్. ఈ కుచ్చు కూడా ఇక్కడ నడుము దగ్గర పెట్టారు, చాలా చిన్న 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 ప్లీట్స్ అనమాట, చాలా అంటే చాలా, ఫ్రంట్ బ్యాక్. సో మొత్తం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టారు. యా, అసలు దీన్ని నెక్ గురించి చెప్పాలంటే బేసిక్గా ఇది నేను నెక్ చూసి పెట్టాను కాబట్టి ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది గైస్. ఇది బ్యాక్ నెక్. ఐ థాట్ కొంచెం డీప్ ఉందనుకుంటా, తెలియట్లేదు బట్ వేసుకునే వరకు. దీని హ్యాండ్స్ గైస్, దీని హ్యాండ్స్ కొంచెం ఇట్లాగా చిన్న చిన్న పఫ్స్ కనిపిస్తుందా మీకు? చిన్న పఫ్స్ ఇచ్చి ఇట్లా, లైనింగ్ లేదు అసలు. దీని మీద డిజైన్ చూసారా, ఫ్లవర్స్ ఎంత క్యూట్ క్యూట్ ఫ్లవర్స్ ఇచ్చారో, అసలు చాలా అంటే చాలా ప్రీటీగా ఉంది. ఒక స్టోన్ పెట్టి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చేశారు. ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అని చెప్పొచ్చు. ఫ్రంట్లో మొత్తం కనిపిస్తుందా మీకు? క్లాసిక్గా ఉంది ఈ కలర్, బట్ డోంట్ నో నాకు ఈ కలర్ సెట్ అయిద్దో లేదో నాకు తెలీదు. అంటే నా కలర్లో కలిసిపోతుందో, స్కిన్ కలర్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మేబీ కలిసిపోవచ్చు ఏమో. సో వేసుకొని చూడాలి. బట్ నాకు ఇలాంటి కలర్స్ అంటే చాలా ఇష్టం గైస్, ఎందుకో తెలీదు. బట్ గేరా అయితే టూ గుడ్, కింద ఎంత ప్రీటీగా ఉందో అస్సలు చెప్పలేను, అంత ప్రీటీగా ఉంది. లైనింగ్ పాయింట్కి వచ్చేటప్పటికి లైనింగ్ కూడా అంతే, ఫుల్ లైనింగ్ ఇచ్చారు. ఫుల్గా అంటే ఫుల్ క్రేప్, సాఫ్ట్ క్రేప్. దీని క్వాలిటీ, క్లాత్ క్వాలిటీ అయితే టూ గుడ్ గైస్. మీకు ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ
ఎంత బాగుందో, సాఫ్ట్ క్రేప్ అంటారు కదా అదనమాట. అంటే మనం వేసుకుంటే ఎట్లా ఉండమంటే డ్రెస్ అట్లా ఉంటుంది. సో లెగిసి అట్లా ఈసారి ఎందుకో నా డ్రెస్ కలెక్షన్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మంచిగా వచ్చింది. నేను డిసప్పాయింట్ అయ్యేలా కాకుండా అన్నీ మంచిగా వచ్చాయి. సో హోప్ సూన్ ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా మంచిగా వస్తే బాగుండు. యా, ఇదొకటి. ఇంకోటి చూద్దాం గైస్. ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది. దీని జిప్ ఫెయిల్ అయినట్టుంది, మొత్తం ఇట్లా అతకబెట్టారు. యా, ఇది ఒక మంచి బ్రౌన్ కలర్, నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా ఆ కలర్ అనమాట. ఇది 3 పీస్ సెట్ కింద వచ్చింది. దుప్పటా అండ్ ట్రౌజర్ వచ్చింది. బట్ ఇది అనార్కలియే, డ్రెస్ కాదు. ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా ఈ డ్రెస్. సో యా, ఇదొక మంచి బ్రౌన్ కలర్ మీద గోల్డ్ డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు. నెక్ దగ్గర చూసారా, సింపుల్ వర్క్ ఇచ్చారు గైస్. ఎంత బాగుందో కానీ. బేసిక్గా కలర్ కాంబినేషన్, ఈ కలర్ మీద గోల్డ్, వైట్, ఏ కలర్స్ వేసినా సరే చాలా ప్రీటీగా ఉంటాయి. సో గోల్డ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫుల్ హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీకు అర్థమవుతుంది కదా. ఇది కొంచెం రఫ్గా ఉంది బట్ సాఫ్ట్గా ఉంది. డ్రెస్ మొత్తం ప్లేనే, ఏం ఉండదు. జస్ట్ అనార్కలి టైప్లో మనకి కంప్లీట్ అనార్కలి టైప్ అనమాట. ఇది కట్స్ వచ్చి ఇట్లా చేస్తారు కదా, ఓల్డ్ స్టైల్లో అనార్కలి ఆ టైప్లో ఉంటుంది. లైనింగ్ కూడా ఇచ్చారు, ఫుల్ లైనింగ్ అనమాట. క్రేప్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. గుడ్, టూ గుడ్, బాగుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది. దీని ట్రౌజర్, దుప్పటా చూపిస్తా. దీని ట్రౌజర్ వచ్చేసి ఇది గైస్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ అయితే ఇలాగా బెల్ట్ ఇచ్చారు, బట్ కొంచెం పల్సగా ఉంది గైస్, అంతా థిక్గా లేదు. చాలా అంటే చాలా థిన్గా ఉంది, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. వెనక మొత్తం ఎలాస్టిక్ ఇచ్చారు. మేబీ దాని కింద వేసుకుంటే మన లెగ్స్ ఏం కనిపించవు కానీ, బట్ స్టిల్ కొంచెం థిన్గా ఉంది. కొంచెం లూజ్ పాయింట్ గైస్. సో యా, దీని దుప్పటా చూద్దాం. సో దుప్పటా అయితే ఇది గైస్. టూ గుడ్, మొత్తం మంచి లేస్ ఇచ్చారు 4 వైపులు కూడా. చున్నీస్ కొంచెం లెంత్ ఇస్తే బాగుండేది, బట్ యా, చిన్న బుటీస్ ఇచ్చారు. మొత్తం క్లాసీగా ఉంది. యా, టాజిల్స్ ఇచ్చారు గైస్ ఇలాగా కింద. కలర్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది చాలా. అయ్యో, దీని మీద కూడా ఇది చాలా బాగా సెట్ అయింది కదా. యా, ఇంకోటి చూసేద్దాం గైస్. ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇది. ఈ డ్రెస్ అయితే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసి పెట్టాను, ప్రింట్ అట్లా టైప్లో. బట్ ఇదైతే కొంచెం ప్రింట్ కాదు, ప్రింటెడ్ అనమాట. ప్రింట్ వేసింది కాదు, ప్రింటెడ్ అనమాట ఇది. దీని దుప్పటా అండ్ టాప్ ఇచ్చారు. సో ఫస్ట్ అయితే టాప్ చూద్దాం గైస్. ఇలా ఉంది. ఫ్రంట్ నెక్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. బ్యాక్ నెక్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది గైస్. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ప్రీటీగా ఉంది. పట్టుకుంటుంటే ఫీల్ తెలుస్తుంది, బట్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. బట్ యా, ఇలా పెట్టుకొని చూస్తే ఎంత ప్రీటీగా ఉందో గైస్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ప్రీటీగా ఉంటుంది ఈ డ్రెస్ అని. క్రీమ్ కలర్ మీద ఇలా గ్రీన్ అండ్ పింకీ ఫ్లవర్స్ అట్లా ఇచ్చారు. ఫుల్ హ్యాండ్స్ గైస్, ఇది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. చిన్న అనార్కలి టైప్ అనమాట, చిన్నగా అనార్కలి. పెద్ద గేరా ఇప్పటి వరకు చూపించిన వాటితో కంపేర్ చేస్తే తక్కువ గేరా ఉన్నా సరే స్టిచ్చింగ్ చాలా బాగుంది చూడ్డానికి. లోపల కూడా సెమీ కాటన్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. డ్రెస్ కూడా పార్టీ వేర్ కాదు కానీ టెంపుల్స్ కానీ అట్లా వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది. యా, పార్టీ వేర్ అంత హెవీ పార్టీ వేర్ డ్రెస్ అయితే చెప్పను కానీ, బట్ ఇంట్లో టెంపుల్కి ఏదైనా చిన్న ఎకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి అయితే చాలా ప్రీటీగా ఉంటుంది. ఇది గైస్ దీని దుప్పట. దీనికైతే కింద ఇలాగా మనకి ఒక లేస్ టైప్లో ఇచ్చారు, చమ్కీ టైప్లో. ఐ హోప్ సో దీని దుప్పట పెద్దగా వస్తే బాగుండు, బట్ రాలేదు. సేమ్ టు సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్ పెయింటింగ్లా ఉంది, బట్ ఇది హ్యాండ్ పెయింటింగ్ కాదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు కనిపించాలని ఇలా చూపిస్తున్నాను.
సో గుడ్ గైస్. ఇది చాలా అంటే చాలా ప్రీటీగా ఉంది. సో ఇంకొక డ్రెస్ ఉంది గైస్, అది ఇదే నేను వేసుకున్నాను. సో నాకు ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నచ్చింది కదా అని చెప్పి వేసేసుకొని ఇంకా దీని మీద వీడియో చేస్తున్నాను అనమాట. ఒకసారి దీని డీటెయిల్ చూద్దాం. గేరా అయితే చూడండి, నో వర్డ్స్ గైస్, ఇంత గేరా ఉంది. చాలా అంటే చాలా గేరా, ఫుల్ గేరా అంటే ఫుల్ గేరా. కంప్లీట్ ఈ డ్రెస్ లుక్ అంతా నేను పక్కకు చూపిస్తాను చూడండి. బట్ యా, నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి డిజైన్ ఇలాగా వచ్చింది. చిన్న చిన్న బూటిక్స్ అయితే ఇలా ఉంది. హ్యాండ్ దగ్గర అయితే ఇలా ఇచ్చారు గైస్, వర్క్ అంతా ఫ్లవర్స్ ఇచ్చారు, చిన్న చిన్న బూటీస్ ఇట్లా ఉంది. కింద మొత్తం ఫ్లేర్ ఇచ్చారు తప్ప నథింగ్ వర్క్ ఏమి ఇవ్వలేదు. ఇదైతే ఇలా ఫుల్ హ్యాండ్స్ అనమాట. దీనికి బ్యూటిఫుల్ దుప్పటా ఇచ్చారు గైస్. అది వేసుకుంటే ఫుల్ హెవీ అయిపోతుందని నేను వేసుకోకుండా వీడియో చేశాను. సో దుప్పటా కూడా చూపిస్తా చూడండి. ఇదే గైస్ దాని దుప్పటా, చూసారా? సేమ్ కలర్, అసలు ఏం డిఫరెన్సెస్ ఏం లేదు కానీ బట్ వర్క్ చూసారా దుప్పటా మీద? 4 వైపులు కూడా చాలా మంచి వర్క్ ఇచ్చారు. ఇంకొక చెప్పాలి బెస్ట్ థింగ్ అంటే దీనికి దుప్పటా చాలా మంచి లెంత్ ఇచ్చారు గైస్. సూపర్ అంటే సూపర్, నాకు అది చాలా బాగా నచ్చింది. ఇలా 2 వైపులు కూడా మనం వేసుకోవచ్చు, అంత దుప్పటా ఇచ్చారనమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అని చెప్పొచ్చు. ఫుల్ పార్టీ వేరు. మళ్ళీ దీని కింద ట్రౌజర్ ఇచ్చారు గైస్, పలాజా టైప్లో ఇచ్చారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు అది అవసరం లేదు బట్ స్టిల్ ఇచ్చారు వీళ్ళు. యా, దుప్పటా అయితే ఇలా ఉంది. చాలా దగ్గరగా చూపిస్తాను వర్క్ అయితే. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ గైస్, బ్యూటిఫుల్ స్మూత్, అసలు వేసుకున్నట్టే ఉంది. బట్ ఈ డ్రెస్ అయితే వేరే వాటితో కంపేర్ చేస్తే కొంచెం హెవీగానే ఉంది. ఇంకోటి దీనికి టాజల్స్ ఇచ్చారు గైస్, చూపిస్తాను. ఈ టాజల్స్కి వర్క్ గవ్వలతో చేశారు గైస్, గవ్వలతో. సో ప్రిటీ. ఇందాక నుంచి ఇవే సౌండ్స్ వస్తున్నాయి, చూసారా సౌండ్? సో నైస్. యా, బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ అంతా ఇట్లా ఉంది. చాలా అంటే చాలా ప్రీటీగా ఉంది గైస్. మనకి పెళ్ళిళ్ళు ఈ మధ్య ఇప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళు అవి నడుస్తాయి కదా, సో వాటికి కూడా టూ గుడ్ చాలా బాగుంటుంది ఈ డ్రెస్. సేమ్ టైం ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఫెస్టివల్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నా డ్రెస్సెస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో అంతే గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.